నమస్తే వెల్కమ్ టు 69 టీవీ నేను మీ సుమాంజలి ముందుగా బులెటిన్ లోని హెడ్లైన్ కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్లే యూరియా కష్టాలు చేవెళ్లలో ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ పరిశీలించిన బీజేపీ చీఫ్ తెలంగాణలో త్వరలో బీసీల రాజకీయ పార్టీ అగ్రవర్ణాలపై పోరాటం ప్రారంభమైందన్న తీన్మార్ మల్లన్న మటన్ షాపులు తప్ప అన్ని వ్యాపారాలను మార్వాడీలే చేస్తున్నారు వారు విక్రయించే వస్తువు బైకాట్ చేయాలన్న పిడమర్తి రవి తక్కువ ధరకు పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి ముస్తాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే తెలంగాణ అసమర్థ పాలన వల్లనే రైతులు యూరియా కోసం తిప్పలు పడుతున్నారని బీజేపీ చీఫ్ రామచంద్రరావు ఆరోపించారు రంగారెడ్డి చేవెళ్లలో పర్యటించిన ఆయన రైతు ఫర్టిలైజర్ సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపును పరిశీలించారు ప్రభుత్వం అందించాల్సిన యూరియా కొరత ఏర్పడడంతో ప్రైవేటు షాపులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొందని తెలిపారు అతి త్వరలో తెలంగాణలో బీసీల చేత రాజకీయ పార్టీ రాబోతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తెలిపారు రాష్ట్రంలో అధిక జనాభా ఉన్న బీసీలకు రాజ్యాధికారం దక్కకుండా చేస్తున్న అగ్రవర్ణాలపై పోరాటం ప్రారంభమైందని తెలిపారు త్వరలోనే బీసీ పార్టీ ఏర్పాటు చేసి వారే రాజ్యాధికారం సాధిస్తారని తెలిపారు ముఖ్యమంత్రిగా బీసీలు మంత్రులుగా బీసీలు మున్సిపల్ చైర్మన్లుగా మనం ఉండాలి దానికోసం మరి వాళ్ళందరికీ పార్టీ దుకాణం ఉండే మరి మనకేంది మళ్ళన్న బీసీలకు రాజకీయ పార్టీ ఉండాలా వద్దా ఉండాలా వద్దా మీరు గట్టిగా చేయలేమంటే నేను చెప్తా ఉండాలా వద్దా ఉండాలా పక్కా బీసీల రాజకీయ పార్టీ వస్తా ఉంది ఈ బీసీల మన రాజకీయం మనం చేసుకుందాం మన టికెట్లు మనం ఇచ్చుకుందాం మన మంత్రి పదవులు మనం పంచుకుందాం మన కార్పొరేషన్ చైర్మన్లు మనం ఇచ్చుకుందాం బీసీల ఆత్మగౌరవ జెండా ఎగిరేద్దాం కాబట్టి సోదరులారా ఈ మంచిర్యాల గడ్డ నుంచి మీ అందరికీ నేను పిలుపునిస్తా ఉన్నా ఈ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రధానికానికి చెప్తా ఉన్నా బీసీలమై పుట్టినం బీసీలుగానే స్పష్టం గుర్తుపెట్టుకోని పుట్టింది బీసీలమే సత్యం కూడా బీసీలమే కానీ మన సాగుకు అర్థం ఉండాలి ఆ అర్థం మన వాళ్ళ కోసం బతికేటువంటి అర్థం ఉండాలి అందుకోసం మీరందరూ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రారంభించారు పేద ప్రజలకు తక్కువ ధరలో నాణ్యమైన వైద్యం అందించాలని కోరారు ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రావణ్ కుమార్ డాక్టర్ రమంతి తదితరులు పాల్గొన్నారు.
సుదుగా పూజమానా అవిచంద్రవర్తనేనో విశ్వాంభరినో ధనమే సదా అయమహర్తస్మహర్తో సుదరేవ లగ్నం సుదినందదేవ ధారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవ బలం తదేవ లక్ష్మీపదే ధంగ్రగం స్వరామే అచ్చత ప్రార్థన మస్తు నవానంగ్రహణమత్యంతనుకూల్యత ఫలసిద్ధిరస్తు శ్రీయంబతిస్సమావిశ్వవారో సార్ మీకోసం హాఫ్ అన్ అవర్ నుంచి వెయిటింగ్ తొందరగా మాంసం దుకాణాలు తప్ప అన్ని వ్యాపారాలను మార్వాడీలే చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి అన్నారు. నిరుద్యోగులు ఉన్న తెలంగాణ రాష్ట్రంలో ఉపాధి కోసం మన వ్యాపారాలు మనకే ఉండాలన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ మనదేనని ఎవరు వచ్చినా వెళ్ళగొట్టాలన్నారు. వారు విక్రయించే వస్తువులను బైకాట్ చేయాలని, వారి ఇళ్లలో ఎవరూ పనిచేయరాదని సూచించారు. మార్వాడీలు గంజాయి, హెరాయిన్, మారణాయుధాలను విక్రయిస్తున్నారని, ప్రతి నెల 200 కోట్ల రూపాయలను గుజరాత్, రాజస్థాన్కు తరలిస్తున్నారని ఆరోపించారు. మీ టూత్ పేస్ట్ జర్మ్స్ తో పోరాడుతుందా? జర్మ్స్ మొత్తం ఇట్లా రామ్ రామ్ మహారాజ్ కి, రామ్ రామ్ మహారాజ్ కి. నువ్వు సార్ ఇద్దరు నువ్వు అన్న ఇటు ఉండే నరసింహులు నరసింహ నరసన్న ఎప్పటికైనా और जीरे और तीन महाराज के श्री तपश्री रामराव महाराज के अब खड़े ना वो तो भागा दे हमें तो होता बैठा दे पानी खुद इनको जल को दे खुद
అసలు గిట్టీలు పెట్టి తీయాలి వీళ్ళందరూ గోధుమ అవి నెత్తిమి పెట్టుకొని ఇది వెళ్ళిపోవడం తీరదా తీరా సార్ గిట్ల తిరుగురు महाराज के सतगुरु श्यामलाल महाराज के ఆమె ఎడిది రండి తమ్ముడు. ఇది కేవలము సంఘం, ఒక సంఘం ఉండాలన్నది మా ఉద్దేశం. ఇప్పటివరకు మాట్లాడింది కూడా గత ఉన్నటువంటి సంఘాల తరపున మాట్లాడినాం. అట్లా కాకుండా ఈ ఉద్యమానికే ఒక సంస్థ ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు ఈ సంఘాన్ని ఈరోజు ప్రకటించడం కోసం వచ్చినాం. మన సంఘం పేరు తెలంగాణ బచావో మూవ్మెంట్. మామూలుగా అందరిని అడిగితే బచావో ఆర్మీ, బచావో టైగర్స్ వచ్చింది కదా, టైగర్స్ ఆర్మీ అంటే అది వేరే రూపు తీసుకుంటుందని శాంతియుత పద్ధతిలో ఈ ఉద్యమాన్ని మనం నడపాలి. ఇప్పుడు ఆయన ఒక అతను ఇప్పుడు మా చెస్సినాలు 2000 తాగి పట్టరు అన్నారు. మళ్ళీ పైకి వెళ్ళి ఏం మాట్లాడుతున్నట్టే మేము సీఎంను కలుస్తాము, మమ్మల్ని రక్షించాలని. కొట్టిందే వాళ్ళు. అంటే రేపు మనం ఏదైనా చేస్తే ఎంత పెద్ద ఎత్తున మన మీద మాట్లాడుతారో చూడండి. ఇవాళ ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఇక్కడికి వచ్చిండు. అన్న పేరు కరటే శ్రీహరి. వీళ్ళ టీం అంతా కూడా గద్వాల్లో పెద్ద ఎత్తున కూర్చోండి, అందరూ కూర్చోండి. అంబేద్కర్ కూర్చోండి ప్లీజ్. జయశంకర్ కూర్చో. గద్దల నాగేశ్వరరావు గారు కూర్చోండి. అశ్వరావుపేట నుంచి ఉన్న గద్దల నాగేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం. కూర్చోండి. మన ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ రవీణ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రియమైన తెలంగాణ రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండా గ్రామంలో తీజ్ ఉత్సవాలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన నాయకుడు మున్నా నాయక్ మాట్లాడుతూ శ్రావణ మాసంలో తీజ్ ఉత్సవాలు పెళ్లిగాని ఆడపడుచులు తీజ్ పండుగను బతుకమ్మ అని పిలుచుకుంటామని తెలిపారు. పోరాడుతుందా మొత్తం राम राम महाराज की, राम राम महाराज की। నువ్వు సార్ ఇద్దరు ఇప్పుడు నువ్వు అన్న ఇటు ఉండే నరసింహులు నరసింహ నరసన వాటి ఎప్పటికైనా महाराज की।
మా సేవలాల్ తండకు మన సేవలాల్ తీజి ఉత్సవాలు జరుపుకున్న దానికి వచ్చేసిన పెద్దోళ్ళు గౌరవమైన మన కేకే మహేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లాకు అన్నగారికి అట్లనే మన ఆది సీనన్న గారికి వచ్చేసిన ముఖ్య అతిథులు కార్యకర్తలందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుతుండు. వచ్చిన ఈ పండుగకు తేజు ఉత్సవాలకు వచ్చిన పండుగకు పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు. ఎల్లకాలము మాకు వాళ్ళు తోడుగా ఉండాలని మా సేవలాల్ మహారాజు ఆశీర్వాదాలతోటి వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని కోరుతూ మాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దల చిన్నలు అందరికీ అక్క చెల్లెలు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాను. జై సేవలాల్. మా సేవలాల్ తండా గ్రామంలో 9 రోజుల ఉపవాస దీక్ష, పెళ్లి కాని అమ్మాయిలు 9 రోజులు ఉపవాస దీక్షతోటి వాళ్ళు నిర్వహించినటువంటి బతుకమ్మ పండుగను ఈరోజు గౌరవ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ గారికి మరియు సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి గారికి స్వాగతం పలుకుతూ ఈరోజు సేవలాల్ తండకు రావడం మాకు ఎంతో గర్వకారణం. మారుమూల ప్రాంతమైనటువంటి సేవలాల్ తండకి ఒక ప్రభుత్వ విప్ను ఆహ్వానించగానే వచ్చినందుకు వారికి సేవలాల్ తండ ప్రజల తరపున మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ పండుగ యొక్క ప్రత్యేకత ఏంటంటే పెళ్లి కాని ఆడపిల్లలు వారు ఈ ఉపవాస దీక్షలో ఏదైతే కోరుకుంటారో వారి జీవితంలో సక్సెస్ అవుతారనేది ఒక దృఢ సంకల్పం. ఇది మా సేవలాల్ మహారాజు చెప్పినటువంటి వేదవాక్యం కాబట్టి దాన్ని అనుసరించి మేము ఈ పండుగను ప్రతి సంవత్సరం ఒక ఉత్సాహంగా ఘనంగా జరుపుకుంటూ నీతి నిజాయితీతో మేము ఈ పండుగను జరుపుకుంటూ ముందుకు సాగుతూ మాకు ఎల్లవేళలా ఆ సేవలాల్ మహారాజ్ యొక్క ఆశీస్సులు ఉండాలని, జగదంబాదేవి ఆశీస్సులు ఉండాలని మరియు ప్రభుత్వ పెద్దల యొక్క ఆశీస్సులు ఉండాలని మా తండ మీద ఉండాలని కోరుకుంటూ అందరికీ మా ఆడపడుచులందరికీ తీజ్ పండగ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ వివేకానందరెడ్డి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారులకు చిక్కారు. ఒక ఏజెంట్కు డబ్బులు డిమాండ్ చేయడంతో ఏసీబీ అధికారులకు ఆశ్రయించాడు. ఏసీబీ డీఎస్పీ చంద్రశేఖర్ గౌడ్ సిబ్బందితో కలిసి లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. సదాశివపేట పట్టణంలోని కోహిర్ గౌని శివాలయం 15వ వార్షికోత్సవ మహోత్సవంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారి సుప్రభాత సేవతో ప్రారంభమై ప్రధానంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవము వైభవంగా నిర్వహించినట్లు దేవాలయ కమిటీ సభ్యులు తెలియజేశారు. దేవాలయం నిర్మించి 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ సంవత్సరము విశేషంగా శివపార్వతుల కళ్యాణ మహోత్సవం నిర్వహించడం ఎంతో ఆనందాన్ని కలిగించిందని భక్తులు తమ సంతోషాన్ని తెలియజేశారు.
సంగారెడ్డి జిల్లా కోహిర్ మండలం బడంపేట గ్రామంలో శ్రావణ మాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ మండపంలో ఉత్సవ విగ్రహాలను ఏర్పాటు చేసి బిల్వార్చన కుంకుమార్చన చేసి తీర్థ ప్రసాద వితరణ చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కార్యనిర్వహణాధికారి శివరుద్రప్ప, ఆలయ కమిటీ సభ్యులు దయానంద్ పటేల్, శ్రీపాల్, ఆలయ అర్చకులు జగదీశ్వర్ స్వామి ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో అయ్యప్ప దేవాలయం నుంచి ఆలయ వ్యవస్థాపకులు శాంతి స్వరూపుడు శ్రీ రాజు గురుస్వామి ఆధ్వర్యంలో శబరిమలకు 36 మంది అయ్యప్ప మాలధారణ స్వాములు ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్ రావు, మాజీ ఎంపీపీ జనగామ శరత్ రావు నేతృత్వంలో ముస్తాబాద్ అయ్యప్ప దేవాలయం నుండి శబరిమలకు 1250 కిలోమీటర్లు మహాపాదయాత్ర బయలుదేరారు. నల్గొండ జిల్లా డిండిలో పోచమ్మ బోనాలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పోతురాజుల విన్యాసాలతో పోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. బోనాలు మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీకలని, వాటిని కాపాడడం మన బాధ్యత అని గ్రామస్తులు తెలిపారు.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థత వల్లే యూరియా కష్టాలు. చేవెళ్లలో ప్రైవేట్ ఫర్టిలైజర్ షాప్ పరిశీలించిన బీజేపీ చీఫ్. తెలంగాణలో త్వరలో బీసీల రాజకీయ పార్టీ. అగ్రవర్ణాలపై పోరాటం ప్రారంభమైందన్న తీన్మార్ మల్లన్న. మటన్ షాపులు తప్ప అన్ని వ్యాపారాలను మార్వాడీలే చేస్తున్నారు. వారు విక్రయించే వస్తువు బైకాట్ చేయాలన్న పిడమర్తి రవి. తక్కువ ధరకు పేదలకు నాణ్యమైన వైద్యం అందించాలి. ముస్తాబాద్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ. నేను మీ సుమాంజలి.